సత్తెనపల్లిలో మొక్కలు నాటుట మరియు సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపు కోసం అందరూ పనిచేయాలి. ప్రతి ఒక్కరూ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేశారు. 2021 అక్టోబర్ నాటికి గ్రాడ్యుయేట్ పూర్తయినటువంటి వాళ్ళందరికీ కూడా ఓటర్గా నమోదు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తాత్సారం చేయకుండా, ఎందుకంటే ఎలక్షన్ ముందు అనేక మార్లు ఇక్కడ మనం ఆ రోజున జరిగేటువంటి కార్యక్రమాలకి నాయకుల్ని వెంటబడాల్సిన పరిస్థితి ఏర్పడేది. కానీ ఇవాళ పరిస్థితి లేకుండా, ఎందుకంటే ఊళ్ళో పెద్దలు ఉన్నారు, జెడ్పీటీసీ మెంబర్ ఉన్నారు, మరి ఓటర్ నమోదు కార్యక్రమం కానీ అలాగే సభ్యత్వ నమోదు, పార్టీ సభ్యత్వ నమోదు కూడా 100 రూపాయలు ఇస్తే మరి సభ్యత్వం పార్టీ నమోదు సభ్యత్వ కార్యక్రమం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి వారికి సభ్యులైనటువంటి వారందరికీ కూడా బీమా సౌకర్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళ ఈ అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా ఇక ముందు కూడా ఆశీర్వదిస్తూ, ఈ ప్రభుత్వాన్ని మీ అందరి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి కుటుంబ ప్రభుత్వాన్ని మరి కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి చండ్లగుండ్ల గ్రామ పెద్దలకి, శ్రీరామ ఫౌండేషన్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.